మానేరు వద్ద ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి గోపాలకృష్ణ లైవ్ లో అందిస్తారు. గోపాలకృష్ణ, గండిపడటంతో తీవ్ర ముంపుకు గురయ్యే అవకాశం కనపడుతోంది. మిడ్ మానేరు వద్ద ప్రస్తుత పరిస్థితి ఏంటి? శిరీష, నిన్నటి నుండి మిడ్ మానేరు గ్రామాలందరినీ కూడా టెన్షన్ గురి చేస్తోంది. ప్రస్తుతం మనం మిడ్ మానేరుకు సంబంధించిన కట్ట దగ్గర ఉన్నాం. మిడ్ మానేరు కట్ట మనవాడలో ఉంటుంది. మనవాడకు పూర్తిగా పోలీసులు రిస్ట్రిక్షన్ విధించారు. దాదాపు 10 కిలోమీటర్ల దూరం నుంచే కూడా ఎవరిని రానివ్వడం లేదు. అయితే మనం మిడ్ మానేరుకు సంబంధించినటువంటి కట్టను ఎక్స్క్లూజివ్ గా మనం చూపెడుతున్నాం. ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం దూరంలో కనబడుతున్న మిడ్ మానేరు కట్ట మనం చూడొచ్చు. పూర్తిగా కాంక్రీట్ కు సంబంధించిన కట్ట పక్కకే ఉన్న మట్టిలతో కట్టినటువంటి గోడ పూర్తిగా కట్ట అంతా కూడా తెగుతూ వస్తున్న పరిస్థితి. నిన్న రాత్రి 10 మీటర్ల మీద తెగి ఇప్పటివరకు అది చాలా పెరుగుతూ వచ్చింది. దాదాపు 100 మీటర్లు పెరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే అక్కడికి పోలీసులు ఎవరిని వెల్లడేయడం లేదు. ఇప్పటికే గ్రామస్తులందరినీ కూడా నిన్న సాయంత్రమే అక్కడి నుంచి తరలించిన పరిస్థితి. అయితే ప్రస్తుతం కూడా పోలీసులు గ్రామానికి వెళ్లే మొత్తం 4 దారులన్నీ కూడా పకడ్బందీగా భద్రత ఉన్నారు. ఎవరిని లోపలికి అనుమతించే ప్రసక్తే లేదంటూ అసలు ఎవరిని కూడా లోపలికి పోనివ్వట్లేదు. అర్ధరాత్రి సైతం మంత్రి హరీష్ రావు మిడ్ మానేరు కట్టపైకి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మిడ్ మానేరు కాస్త కట్ట తెగుతూ రావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందనేటువంటి టెన్షన్ అందరిలో ఉంది. అయితే ప్రాణ నష్టం లేకుండా ముందుగానే అందరినీ కూడా తరలించిన పరిస్థితి. దాదాపు మిడ్ మానేరులో ఉన్న ముంపు గ్రామాలకు సంబంధించి 10 గ్రామ ప్రజలందరినీ కూడా పూర్తిగా అందరికి ఇప్పటికే తరలించారు. మనం చూస్తున్నాం మిడ్ మానేరుకు సంబంధించినటువంటి కట్ట ముందే మనం ఉన్నాం. కట్ట తెగితే ఎంత ఫ్లో ఉందో మనం చూడొచ్చు. మిడ్ మానేరు పైనుంచి ఈ ఫ్లో అంతా వస్తుంది. మనం చూస్తున్న పరిస్థితి చూస్తే ఆ కట్ట తెగి వచ్చిన మట్టి, కొట్టుకుంటూ వచ్చిన మట్టి మనకు దూరంలో కనబడుతోంది. నీటి పక్కకు అంతా ఉన్నంత మట్టి కూడా అదంతా కూడా కట్ట కోసుకొని వచ్చింది. అంటే మట్టి నెట్టుకుంటూ నీళ్ళన్నీ కూడా ముందుకు వచ్చాయి. ఆ మట్టి అంతా కూడా మనకు దూరంలో కనబడుతుంది. ఆ తర్వాత మనం చూస్తున్నాం మిడ్ మానేరుకు సంబంధించినటువంటి నీటి ఫ్లో, మిడ్ మానేరు కట్టపై నుంచి నీరంతా కూడా ఇప్పుడు చూస్తున్న నీరంతా కూడా కట్ట నుంచి ఫ్లో అవుతూ వస్తుంది. నీళ్ళ స్పీడ్ చూడొచ్చు మనం ఎంత దారుణంగా ఉందో. ఎవరైనా దీనిలో ఉంటే ఖచ్చితంగా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. 1,00,000కు పైగా క్యూసెక్లు ఇంట్లో ఉండడంతో ఎవరిని ఇక్కడికి అనుమతించడం లేదు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ మిడ్ మానేరు మానేరు వాగులో ఈ పక్కనున్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఎండాకాలంలో బావులను తవ్వుకొని మంచినీటి కోసం తవ్వుకున్న పరిస్థితి. ఆ బావులన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి మనం విజువల్స్ లో చూడొచ్చు. నీటి ఉధృతి ఎంత దారుణంగా ఉందో మనకు కనబడుతోంది. హెచ్ఎంటీవీ అన్ని కూడా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. దాదాపుగా మిడ్ మానేరు ప్రాజెక్టు దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. మనం ఇప్పుడు మిడ్ మానేరు ప్రాజెక్టుకు ముందు ఉన్న ఓ బ్రిడ్జి పై నుంచి చూస్తున్నాం. ప్రాజెక్టు సంబంధించినటువంటి మట్టి కట్ట అంతా కూడా కొట్టుకుపోవడం మనకు స్పష్టంగా కనబడతా ఉంది. మరోవైపు ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ముంపు గ్రామస్తులు ఉన్నారు. వీళ్ళని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎంత మేర నష్టపోయారు? ఇలాంటి వరద మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదు సార్. ఇది వరకు 88లో ఒకసారి వచ్చింది సార్. ఇంతగానం రాలేదు. ఇప్పుడే ఫస్ట్ సార్ మేము చూసుడు. బాగా పొలాలు నష్టమైనాయి. పొలాలలో మేట వేసింది సార్. ఇసుక మట్టి మొత్తం పైపులు కొట్టుకపోయినాయి, మోటార్లు కొట్టుకపోయినాయి. మాకు తాగే మంచినీళ్ళ బావి కూడా కొట్టుకపోయింది సార్. ఇప్పుడు అది మోటార్ కూడా అలానే పోయింది. పైపులు వేయినాయి. మాకు అధికారులు స్పందించి వెంటనే మాకు అది చేయాలని, సాయం చేయాలని. మీరు చెప్పండి, మీకు రెవెన్యూ అధికారులు ఎవరైనా నిన్నటి నుంచి అందుబాటులో ఉన్నారా? మీకు దాదాపు మంచినీట బావులు కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి ఈ వాగు ఉధృతికి మీకు ఎలాంటి పరిస్థితి? రెవెన్యూ వాళ్ళు కానీ, పోలీస్ శాఖ కానీ, పోతే గ్రామ ప్రజలు కానీ అందరూ సహకరించారు. రాత్రికి రాత్రే కాల్ చేయమన్నారు. కాల్ చేసారు, అన్ని అరేంజ్మెంట్ చేసారు. ఇంకొకటి ఏంది అంటే మాకు ఇప్పుడు వాటర్ తాగడానికి బాగా ఇబ్బంది ఉంది. మా దాదాపు 3-4 లక్షల నష్టం అయింది. వాటర్ తాగదామంటే నీళ్లు లేవు. మాకు బాగా చాలా ఇబ్బంది ఉంది. నష్టం రైతుల మోటార్లు కానీ, పైపులు కానీ, మోటార్ అన్ని వాగులు కొట్టుకుపోయినాయి. రాత్రికి రాత్రే ఎక్కడ వాళ్ళు అక్కడ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రైట్, మొత్తంగా మనం చూస్తే సమీప గ్రామస్తులందరికీ కూడా మంచినీటి ఆధారం ఈ మానేరు వాగులో వేసుకున్నటువంటి బావులే మొన్నటిదాకా ఉండేవి. కానీ ఈ మానేరు ఉధృతికి మనం చూడొచ్చు బావులు అన్ని కూడా పూర్తిగా గాజులు ఏవైతే బావుల కోసం వేశారో ఈ ఉధృతికి అవి కూడా కొట్టుకు వచ్చిన పరిస్థితి. 2-3 గ్రామాలకు సంబంధించిన బావులు అయితే కంప్లీట్ గా కనబడకుండా పోయాయి, ఈ నీటిలో మునిగిపోయాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు నీటి ఉధృతి నిన్న సాయంత్రం కాస్త తగ్గినప్పటికీ రాత్రి కురిసిన వర్షానికి మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ మిడ్ మానేరు నుంచి నీళ్లు రావడంతో అటు లోయర్ మానేరు డ్యాముకు నీటి ఉధృతి పెరిగిపోయింది. ఇన్ఫ్లో 1,00,000కు పైగా ఉంది. దీంతో మరికొద్ది సేపట్లోనే లోయర్ మానేరు డ్యామ్ సంబంధించినటువంటి గేట్లు కూడా ఎత్తేసే అవకాశం కూడా ఉంది. లోయర్ మానేరు డ్యామ్ కి పూర్తిగా 24 టీఎంసీల సామర్థ్యం ఉంది. అయితే ప్రస్తుతం 21 టీఎంసీల నీరు లోయర్ మానేరు డ్యామ్ కు చేరుకుంది. మరి కొద్ది గంటల్లోనే
దానికి సంబంధించినటువంటి గేట్లు కూడా తెరిచే అవకాశం ఉంది. శిరీష, మనం చూస్తే అయితే నీటి ఉధృతి చాలా స్పీడ్ గా ఉంది. అంటే ఎవ్వరు ఊహించనంతగా ఇంతవరకు ప్రభుత్వం కూడా ఇంత నీరు వస్తుందనేటువంటిది అయితే ఊహించలేకపోయింది. అందుకే అధికారులు కూడా ముందే ఊహించలేక దాదాపు అంటే ఏదైతే మినిమం గా మాక్సిమం ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందస్తుగా తరలించారు. కానీ ఉధృతి పెరుగుతూ రావడంతో అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ అయిపోయారు. మొత్తం 10 గ్రామాలని మళ్ళీ ఒకసారి ముందస్తు రాత్రికి రాత్రి తరలించిన పరిస్థితి. అంటే ఎక్కడికి వెళ్ళాలి ఏందనే సమాచారం లేకపోవడానికి కూడా ముఖ్య కారణం అదే అని చెప్పొచ్చు. నీటి ఉధృతి ఇంతగా ఉంటుందని కూడా వారు కూడా ఊహించిన పరిస్థితి. అయితే ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా అయితే చూసుకుంటుంది. మాన్వాడ కావచ్చు, రుద్రవరం కావచ్చు, కుదురుపాక్ కావచ్చు, ఇలాంటి ముఖ్యమైన గ్రామాల్లో నుంచి ఇప్పటికే అందరిని కూడా తరలించిన పరిస్థితి. మరికొద్ది సేపట్లో సీఎం కూడా కరీంనగర్ జిల్లాకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. శిరీష, మొత్తంగా ఇది మొత్తం మిడ్ మానేర్ సమీపంలో మనం ప్రస్తుతం ఉన్నాం. గోదావరి ఉధృతితో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. నిజాం సాగర్, శ్రీ